గౌరవనీయులు డి శ్రీనివాస్ గారు అకాల మరణం ప్రధానంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా తీరని లోటు. వారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 2 పర్యాయాలు పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా విశిష్టమైనటువంటి సేవలను అందించి బడుగు బలహీన వర్గాల ఒక గొంతుగా ఎప్పుడూ బలహీన వర్గాల గురించి నిరంతరం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, కేంద్రంలో నాయకత్వాన్ని కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ నిర్మోమాటంగా మరి ఆయన ఉన్నటువంటి భావాన్ని వ్యక్తం చేసేటువంటి వ్యక్తిగా, ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రానికి విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి మా ధర్మపురి శ్రీనివాస్ అన్న గారు ఈరోజు మా మధ్య లేకపోవడం మా అందరికీ బాధాకరం. మరి ప్రధానంగా మేము వారికి ఆత్మశాంతి చేకూరాలని, మరి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని వేడుకుంటూ నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరడం జరుగుతూ ఉంది. వారికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 1998 నుండి 2 పర్యాయాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి రాజశేఖర రెడ్డి గారు మరి సిఎల్పి నాయకుడిగా, వారు పిసిసి అధ్యక్షుడిగా విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తిగా మరి నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో నేను కోరుతా ఉన్నాను. వారికి స్టేట్ ఫినరల్ ఇచ్చి వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు మేము చెప్పుకోదగ్గ గర్వపడినటువంటి నాయకుడిగా ఆయన ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి మరి ఒక బలహీన వర్గాల నాయకుడికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా పూర్తి గౌరవం అందుతుందని కూడా నేను ఆశిస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మా అందరికీ ప్రధానంగా క్యాస్ట్ వైజ్గా అనుకోండి, మళ్ళీ అదేవిధంగా కమ్యూనిటీ వైజ్గా అనుకోండి, మా అందరికీ తీరని లోటు, మా అందరికీ ఒక పెద్ద దిక్కుగా మరి బడుగు బలహీన వర్గాలకు ఒక భీష్మ పితామహగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మరి వారి ఆత్మకు శాంతికి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తి